జీవములేని వారికి జీవమునిచ్చే జలములు. జీవజలువులు అన్న మా టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ప్రపంచవ్యాప్తంలో దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర కుమార్ గారు దైవ సందేశాన్ని అందించెదరు. విని మనందరం దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ వాక్యం ఎంత గొప్పదంటే ఈ వాక్యానుసారంగా నడిచేవాడు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతాడు. వాక్యాన్ని చదవడం కాదు, వినడం కాదు, దాన్ని చదివింది అప్లై చేసుకోవాలా, వినింది అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ హృదయంలో స్వీకరించాలి. అప్పుడు నువ్వు మోసపోవు. కేవలం వినివాడిగానే ఉంటే ఎన్నో వర్తమానాలు వింటావు, ఉపయోగం ఉండదు, నువ్వు మోసం చేస్తావు. రెండు, ఎలా మోసపోతున్నావు? మోసపోకండి. ఎలా మోసపోతున్నావు? మరి నీకున్న దురాశను బట్టి మోసపోతున్నావు. రెండు, ఎలాగా? నీకున్న దురాశ. అక్కడ రాసింది 14, ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత. ఏ దురాశ? స్వకీయ అంటే సొంత దురాశ, ఇంకొకటి దురాశ కాదు. ఆడికి దురాశ ఎక్కువ. దురాశ దుఃఖమునకు చేటు. మీకు తెలుసు నీకున్న నీ సొంత దురాశ. ఎందుకంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ గివెన్.
నువ్వు సాటిస్ఫైడ్ అయితే నువ్వు ఉన్న పొజిషన్లో, నువ్వు ఉన్న స్థితిలో, నువ్వు ఉన్నటువంటి దాంట్లో థ్యాంక్ యూ ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇవాళ నాకు ఎంత కొన్నిసార్లు కోపం వస్తుందంటే, ఇంత మంచి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు కానీ వింటున్నారా మీరు? మన సేవ ఏది? లక్షల మందిని ప్రభు కొరకు తీసుకురాగలుగుతున్నావా? వాయ్? సాటిస్ఫై ఉండు. దేవుడు ఒకరికి 5 ఇస్తాడు, ఒకరికి 2 ఇస్తాడు, ఒకరికి 1 ఇస్తాడు. 5 కలిగినోడు 5 సంపాదించాడు, 2 కలిగినోడు 2 సంపాదించాడు. బహుమానం మాత్రం ఏంటో చేసా? ఇద్దరికి సమానమే. 5కి 5 తెచ్చాడు కాబట్టి వెల్ డన్, ఎక్కువ తీసుకో అనలా. 2కి 2 తెచ్చాడు కాబట్టి ఎక్కువ తెలియదు, నువ్వు తక్కువ తెచ్చావు కాబట్టి నీకు బహుమానం తక్కువ అనలా. బహుమానం రిజల్ట్ అనేది చాలామందికి తెలియదు ఆ మాట. ఎక్కువ సోల్స్ ఉంటే అబ్బో బోల్డ్ బహుమానం ఇచ్చేస్తాడు దేవుడు అనుకున్నాడు. పొరపాటు పడుతున్నారు మీరు. ఫెయిత్ఫుల్నెస్ కావాలి. ఎంత నమ్మకంగా చేసావు అది దేవుడు కావాలి. 2 ఆత్మలైనా 10 మంది ఆత్మలైనా నమ్మకంగా చేయడం కావాలి. ఎన్ని వేల ఆత్మలు సంపాదించావు అది ముఖ్యం కాదు. వింటున్నారా మీరు? అర్థమవుతుందా? ఇవాళ ప్రభు మీకు ఇచ్చిన దాన్ని బట్టి సాటిస్ఫై. కానీ స్వకీయ దురాశ చేత ఏమయ్యారంట? ఏడవబడ్డం అంటే లాగేసి వాళ్ళ దురాశ ఈడిసేస్తాం. ఏమని దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మీరు మీ దురాశ చేత ఏడవబడితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. సంసోన్ గురించి విన్నాం. సంసోన్ని ఏ సైతాన్ని శోధించలా. సంసోన్ ఎలా శోధించబడ్డాడు అని అంటే తనకున్న దురాశ. ఏమిటా దురాశ? కంగారు పడ్డాడు. ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిల్ని చూశాడంతే, అక్కడ పొరపాటు చేశాడంతే, అక్కడి నుంచి లైఫ్ డిజాస్టర్లోకి వెళ్ళిపోవడం ప్రారంభం. ఇప్పుడైనా సరి చేసుకుంటే బాగుండేది. కొంతమంది దురాశ చేత ఏడవబడతా ఉంటారు, కానీ అప్పుడైనా మార్పు చెందితే బాగానే ఉంటుంది. వాడు సొంత దురాశ. ఆ అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి కావాలనుకున్నాడు అంతే. ఆ అమ్మాయికి నేను నచ్చానా లేదా అని అడగలే. వాడు తల్లిదండ్రులు పిలిచి అన్నాడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. మీరు బైబిల్ చదువు, నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఆ అమ్మాయికి ఇష్టమా లేదో అడగాలగా. ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే ఫిలిస్తీన్లు శత్రువు అమ్మాయిని పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఎంత దుర్మార్గత! ఎందుకు అలాగ అడిగాడు? నాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? ఎందుకంటే నీ కళ్ళుకి నచ్చింది. ఎందుకు నీ కళ్ళుకి నచ్చింది? నీ కోరిక అలాంటిది. దురాశ లాగేసింది, మోసపోయాడు. అలా ఆవిడే మోసం చేసింది. తిరిగి వచ్చే లోపలికల్లా ఇంకొకరిని పెళ్ళే చేసేసుకుంది. ఇక మరి అన్నడూ పెళ్లి చేసుకోలేదు సంసోను. మరి ఏం చేశాడు? ఇక మరి అన్నడూ పెళ్లి చేసుకోకుండా అమ్మాయిల వెనకాల తిరిగి అమ్మాయిలతో పాపం చేశాడు. పెళ్లి చేసుకోకుండానే ఇంకెందుకు లైఫ్ అనుకున్నాడు. తన ఇష్టానుసారంగా సెక్షువల్ డిజైర్స్తో తన ఆశల్ని, కోరికల్ని అదుపు చేసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఈ దినాల్లో ఎంతమంది అలా ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు మీలో ఉన్నారు చెప్పండి? మన కళ్ళుకి ఎంత చూసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది కావాలా, ఇది కావాలా, అది కావాలా. కొంతమంది చూడకూడని సినిమాలు చూడడం, కొంతమంది సీరియళ్ళు చూడడం, కొంతమంది నగ్న చిత్రాలు చూడడం. తప్పు కదా ఇవన్నీ. మన ఆత్మీయమైన జీవితాన్ని దెబ్బ కొట్టదు. నీ దురాశే నీ భక్తి జీవితాన్ని కిందకి లాగేస్తుంది. అందుకనే ఈ శ్రమలు. దురాశ గర్భం ధరిస్తుందంట. గర్భం ధరించి ఏం కంటది? పాపాన్ని కంటదంట. ఆ పాపం పెద్దోడు అవుతాడంట. ఆ పాపం కంటదంట దేన్ని? మరణం. అక్కడ రాసింది దురాశ గర్భము ధరించి పాపమును కంటది. కొడుకుని కంటది. ఏం పేరు? కొడుకు పేరు పాపం. ఆ పాపం ఏమైంది? పరిపక్వం అంటే పెద్దదైంది. ఆ పాపం పెద్దదై ఏమైంది? మరణాన్ని కనింది. సంసోన్ అంత బలసూరుడు ఎవరు లేడు. సంసోన్ని దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ ఇచ్చాడు. ఇవాళ దేవుడు నీకు ఇచ్చిన టాలెంటు, నీకు ఇచ్చిన ఆధిక్యత నీ జీవితంలో అది ఘనతగా నువ్వు ఎంచుకోవడం లేదు. అందుకే ఏమైందో తెలుసా? తన జీవితంలో తనకు తానే చచ్చిపోయాడు. ఆ పిల్లర్స్ని గట్టిగా లాగేశాడు. ఆ పిల్లర్స్ అన్నీ మీద పడిపోయినాయి. ఆ బిల్డింగ్ మీద పడిపోయినాయి. తాను చచ్చిపోయాడు. అక్కడ ఉన్న ఫిలిస్తీన్లు మేడ మీద ఉన్న 3000 మందిని చంపేశాడు. కోరికలు అదుపు చేసుకోరు కొంతమంది.
చర్చ అయిపోయిన తర్వాత సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. ఆ రోడ్డు మీద బస్ స్టాండ్ కూడా ఒక అమ్మాయి నిలబడిందంట, సగం బట్టలు వేసుకొని సరిగా, అంటే అర్థనాక అలా చూశాడంట. మనకెందుకులే అనుకున్నాడంట. ఆ రోజు వాక్యం విన్నాడు, దురాశ చేత ఏడవబడి. మనకెందుకులే అని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్తా, చూడు 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 చూడు, మళ్ళీ వెళ్ళిపోతుంది, బండి వెళ్ళిపోతుంది, చూడు. అలా చూశాడంట. రెండోసారి చూసి అలాగే చూస్తూ ఉన్నాడంట. ఈ సైకిల్ వెళ్ళిపోతుంది, అలాగే చూస్తున్న టప్ అని సౌండ్ వచ్చిందంట. ఇక తర్వాత తెలియలేదట ఏమి, ఇక తర్వాత తెలియలేదంట. తర్వాత కరెక్ట్గా 3 గంటల తర్వాత మెలకు వచ్చిందంట. అప్పుడు హాస్పిటల్లో ఉన్నాడంట, అన్ని కట్లు కట్టేసి. మీరు నవ్వుతున్నారు, బాగా గమనించి. హాస్పిటల్కి అలా ఆవిడ వచ్చింది, భార్య కుటుంబం అంతా వచ్చారు. ఏమండి చర్చికి వచ్చారు కదా, సడన్గా ఏమైంది మీకు? ఏం చెప్తాడు? ఎలా జరిగిందంటే ఏం చెప్తాడు? అబద్ధం ఆడకూడదు. మళ్ళా నిజం చెప్తే నేనేమో సైకిల్ మీద వెళ్తుంటే ఆ దరిద్ర కొట్టుది కనబడి మళ్ళీ దరిద్ర కొట్టుదంట. నీకు కంట్రోల్ క్యాపబిలిటీ లేదు. ఎంతమంది చెప్పండి, అది సరదా. కొంతమంది అలాగే కళ్ళు సరదా. కళ్ళు బైబిల్ చెప్తుంది, ఈ కళ్ళు పవిత్రంగా ఉంటే దేహం అంతా పవిత్రంగానే ఉంటుంది. ఇది పవిత్రం చేసుకోవాలి ముందు. ఇఫ్ యువర్ కల్ ఇస్ నాట్ హోలీ, ఇఫ్ యువర్ ఐస్ ఆర్ నాట్ హోలీ, ద హోల్ బాడీ ఇస్ డిఫైల్డ్, కంప్లీట్ ఇంప్యూర్ అయిపోయింది. అన్నీ బాగానే ఉన్నాయి, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. శాంసన్ ఇస్ వెరీ గ్రేట్ మ్యాన్, బట్ వాట్ హ్యాపెండ్? సడన్లీ ఏమైంది? దురాశ. బాగానే ఉంది, గుడికి వచ్చాడు, మంచి వాక్యం విన్నాడు, కానికేసాడు, బాగానే ఉంది. సైకిల్ ఎక్కాడు, స్టాండ్ తీసాడు, ఫస్ట్ టైం చూసినాడు, బాగానే ఉంది. సెకండ్ టైం చూస్తుంటే అలా చూడబోతుంటే తొక్కుతున్నాడు, బండి వెళ్ళిపోతున్నాడు, టాప్ బండింది అంతే. పాస్టర్ గారు వచ్చారంట, ఏంటండి బెదరు, కాల్ని ఇలా కట్టారంట, మొత్తం గొడ్లు కట్టాను. బెదరు ఏమైంది? చర్చికి వచ్చానండి, పడిపోయాను అన్నాడు. చర్చికి రావడం వల్ల పడిపోయాడు కాదు, బికాస్ ఆఫ్ దురాశ. మీ దురాశ చేత ఏడవబడి. ఈరోజు చెప్పేమైనా దేవుని బిడ్డలారా, మీరు నవ్వుతున్నారు కానీ ఆయన బాధలు ఆయన పడుతున్నాడు. పాస్టర్ గారు చెప్పిన అన్ని గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఆ డాక్టర్లు వచ్చి హెడ్ స్కాన్ తీయాలన్నారు. హెడ్ స్కాన్ తీశారు, 4,000 పెట్టి ఎంఆర్ఐ స్కాన్ చూసి ఆ స్కాన్ చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు, స్కాన్ చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు. అని డౌట్ వచ్చింది. ఉన్నా వాగరా బాబు నువ్వు. అయ్యగారు చెప్పారు, ఎందుకని? పాపం పరిపక్వమై మరణమును కనును. బాగా గమనించండి, మన జీవితంలో మన పాపం మనల్ని దేవుళ్ళో. చాలామంది మోసపోయాను. నువ్వు మోసపోయింది ఎవరో కాదు, నిన్ను మోసం చేసింది ఈ దురాశ, నిన్ను మోసం చేసింది. 3వ వాక్యం దయచేసి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనం పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల, చూసారా, మనలను మనమే మోసం చేసుకుంటాం. చాలా ఉంది. మోసం అంటే ఏంటి? నాలో పాపము లేదు అని ఒకవేళ మీరు చెప్తే యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మొదటిది, వాక్యాన్ని వింటాం కానీ దాని ప్రకారం చెయ్యం, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. 2, దురాశ మిమ్మల్ని మోసం చేస్తాం. మీరు మోసపోవడానికి కారణం ఏమిటంటే మీ దురాశ, బికాస్ ఆఫ్ యువర్ డిజైర్. ఇప్పుడు ఆ టెంప్టేషన్కి కారణం, ఆ సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఏంటంటే మనమే, మన బలహీనతే, మన డిజైరే, మన వీక్నెస్సే. మనకున్న ఆ చెడ్డ కోరిక మనల్ని టెంప్ట్ చేస్తుంది. దానివల్ల మనం చేయకూడని పని చేస్తున్నాం, ట్రాప్లోకి వెళ్ళిపోయాం. మన వీక్నెస్ అది. కనుక ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు బలాన్ని ఇవ్వండి తండ్రి, నేను పడిపోకుండా జారిపోకుండా. ఎందుకంటే శరీర ఇచ్చలు ఉన్నాయి, శరీరానికి కోరికలు ఉన్నాయి. శరీరానికి ఇచ్చ ఎక్కువ. ఇచ్చ అంటే అర్థం ఈ ఆశ, కోరిక, ఇష్టం. అయితే బైబిల్ చదువు, శరీర ఇచ్చలను శరీర కోరికలను చంపుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని దీవెన. ఇవాళ ఎందుకు దీవెనలు పొందలేదన్న నాకు కొంతమంది ఇప్పుడు ఆయన చెప్పగలరా? ఏమని? అయ్యగారు గుడికొద్దు దేవుడు దీవెనలు ఇస్తా అన్నాడు, చూడు కాలేమో, చూడు అయ్యగారు అంటాడా? ఇప్పుడు అన్నానికి. ఎందుకంటే అతని మనస్సాక్షి అతన్ని చంపుతుంది. ఆయన మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేసావు. దేవుడిని అంటావేంటి?
దేవుడు ఇవ్వలేదంటే ఏంటి? నువ్వు తప్పు చేయలేదా? నువ్వు అలా చూడవలసిన అవసరం ఉందా? నీకు భార్య ఉందా, నీకు బెడ్లో ఉన్నారు, నీకు కుటుంబం ఉన్నారు, నీకు పరాయమ్మతో నీకేంటి పని? వింటున్నారా మీరు? అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మొన్న ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? ఏమిటిదని అంటే, పరాయి అమ్మాయిని చూసి బాగుంది, చాలా అందంగా ఉంది, అబ్బా ఏం బ్యూటిఫుల్గా ఉంది అని పరాయి అమ్మాయిని నువ్వు పొగుడుతున్నావు అంటే అర్థమవుతుంది మీకు? పరాయి అమ్మాయి ఎందుకంత బాగుంది, ఎందుకంత బ్యూటీగా ఉంది, ఎందుకంత అందంగా ఉంది, ఎందుకంత హ్యాండ్సమ్గా ఉంది, ఎందుకంత రాణిగా ఉంది? కారణం ఏంటో తెలుసా? అలా ఆయన అంత బాగా చూసుకుంటున్నాడు. మీ ఆవిడ నీకు అసహ్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మీ ఆవిడని అంత అర్ధానంగా చూసుకుంటున్నాను. దాని అర్థం అదే. ఆ అమ్మాయిని చూసి ఆశపడ్డామంటే అర్థం ఆ అమ్మాయిని వాళ్ళ భర్త చక్కగా చూసుకుంటున్నాడు. మీ ఆవిడ అలాగుందానికి కారణం కొంతమంది మా ఆవిడే ఉంది అంటారు. కొంతమంది చెప్తారు మా ఆవిడ అండి దయ్యం. అప్పుడు వాళ్ళ ఆవిడనేమంటుంది, మా ఆవిడ పెద్ద రాక్షసుడు. అంతే కదా, నువ్వెవరో నీ భర్త అలాగంటాడు. అంతే కదా, నువ్వేమవుతావు? నువ్వు దయ్యం అయితే మీ భర్త ఎవరైతారండి? ఏమండి మీ ఆవిడ్ని పిలవండి ఒకసారి. ఎందుకు? ఓట్ల ఎలక్షన్ ఏమంటారు, ఓటర్ కార్డు రాయడానికి వచ్చాం. ఆ ముసలిదా అన్నాడు. అలా ఆవిడంటే ముసలిదట. ఓట్ల ఎలక్షన్లో రాసిన తర్వాత అలా ఆయన బాత్రూమ్కి వెళ్తే, ఏమండి మిమ్మల్ని ముసలిదా అంటున్నాడు ఏంటండి ఆయన అని ఓట్లో వచ్చిన వాళ్ళు తిన్నంగా రాసి వెళ్ళిపోకుండా, ఏంటండి ముసలిదా అంటున్నారు. ఆమె తిన్నంగా ఉంటుంది, నావేంటిదే ఆ ముసలాడు అంతేలేండి అని. ఆ ముసలాడు అంతేలేండి అంటే నీ భర్త బాగా గమనించాడు. భర్త గారు భార్యని ముసలిది అని సంబోధిస్తే ఆమె ముసలిదాన్ని చేసుకునేవాడు ఆవిడ ముసలుడు కాకపోతే. నువ్వు మాత్రం ముసలుడు కదా. అర్థమైతే నీ భార్యను నువ్వు అలా అనద్దు. నువ్వు ముసలిది అంటే నువ్వు ముసలుడు. నీ భార్య నా భార్య అండి, రాణి అండి, క్వీన్ అండి నా భార్య అన్నావనుకో, ఆమె విని మా ఆయన రాజు అండి అంట. అంతే కదా, మన ఆయన రాజు అని ఎప్పుడు అంటదంటే నువ్వు మీ ఆవిడ్ని కనపరిచినప్పుడు. మనం ఇవన్నీ చెయ్యం. పొరుగింటి పుల్లకూరే మనకి. అమ్మ చూడు, ఆ టీవీలో చూడు, నువ్వు చూడు, సరిగా జుట్టు దువ్వుకో. నువ్వు ఎన్నిసేపు జుట్టు దువ్వదు. డోంట్ కంపేర్ అదర్స్. ఎవరిని కంపేర్ చేయదు. యువర్ వైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. నువ్వను నా భార్య అందమైన. అబ్బా, బీ సాటిస్ఫైడ్. కబుర్లు చెప్పడం కాదు, నాలో పాపం లేదు. చూడండి అక్కడ రాసింది, మళ్ళీ పాయింట్కి వచ్చేద్దాం. నేను పాపం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, మనం పాపం లేని వారు మనం చెప్పుకుంటే మనలను మనమే మోసం చేసుకుంటాం. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ అ సిన్నర్. అంటే దాని అర్థం ఏంటి? మనం అందరం పాపం చేసి ఒప్పుకోవాలి. అదేంటండి పాస్టర్ గారు, ఒకప్పుడు ఒప్పుకున్నాను, నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను, యేసు రక్తంలో కడగబడ్డాను, దేవుని బిడ్డను అయిపోయాను. గుర్తుపెట్టుకోండి ఒక మాట, మనం రక్షించబడిన తర్వాత కూడా మన శరీరం బలహీనతల వల్ల కొన్నిసార్లు జారిపోతున్నాం, తొట్టిల్లిపోతున్నాం. రక్షించబడి బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు దేవుని బిడ్డ అయిపోయిన తర్వాత ఇక నేను పాపం చేయకుండా ఉన్నాను అని నువ్వు చెప్తే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఆ కింద వచనంలో అన్నాడు, 10వ వచనంలో, మనం పాపము చేయలేదని ఒకవేళ చెప్పుకుంటే, నేను పాపం చేయలేదు అని నువ్వు చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేయువానుదగుదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మరి ఏం చేయాలి? మనం పాపం చేసామని ఒప్పుకోవాలి. అక్కడ రాసాం 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. ఏసై గరిగా చెప్పట్లు కూడా, మనల్ని పవిత్రులుగా చేసేది. ఇవాళ ట్రూ ఫర్గివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నిజంగా యేసు రక్తం చేత కడగబడి క్షమించబడ్డావా? అలాంటి వాళ్ళు సంతృప్తిగా ఉంటారు. నేను క్షమించబడ్డాను, నేను పాపినే, నేను పాపం చేసి, ఈవెన్ నేను రక్షించబడి కూడా పడిపోయాను, పాపములో పడిపోయాను, కానీ దేవుని కృపను బట్టి నా పాపము నేను ఒప్పుకున్నాను, నన్ను విడిచిపెట్టు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రక్షించబడినోడికి లేక పాపములో ఉన్నవాడికి తేడా ఏంటంటే,
రక్షించబడినవాడు ఒకవేళ పాపములో పడిపోతే వాడు ఆ పాపములో ఉండడు. అది ఇంపార్టెంట్. ఆ పాపాన్ని కొనసాగించడు. వెంటనే లేచిపోతాడు, బయటికి లేచిస్తాడు. అరే నేను ఈ పాపములో పడి, నువ్వు బయటకు వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్. కొంతమంది అదే పాపములో దొర్లాడుతూ ఉంటారు. అదే మాట మనం మొదటి యోహాను గారు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం మనం చదివితే 8వ వచనంలో అక్కడ రాసింది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము ఏం చేసేవాడు? పాపము చేయువాడు. అంటే ఏంటి అర్థం? చేయువాడు అంటే పాపము చేయువాడంటే కంటిన్యూస్గా పాపం చేస్తూనే ఉన్నాడు అర్థం. అది పాపం చేసేవాడు కాదు. అంటే ఒకసారి రెండుసారి మనం పడిపోతున్నాం, జారిపోతే పాపం చేసినట్టు దేవుని సంబంధి కాదని అంట్లా. పాపాన్ని కంటిన్యూస్గా చేసేవాడు. ఇక్కడ ఇంకా ఆపడు వాడు దేవుని సంబంధి, కూడా అపవాది సంబంధి వాడు. కానీ ఆ పై వచనం మీరు చదువుతా 6వ వచనంలో, ఆయన యందు నిలుచున్నవాడెవడు పాపము చేయడు, పాపము చేయు వాడెవడును ఆయనను చూడలేదు గనుక. అంటే ఏంటి అర్థం? అక్కడ ఆయనలో ఉన్నవాడు పాపములు చేసిన ఆ పాపములో ఉండడు, లేచిపోతాడు, బయటకు లేచిపోతాడు. ఒక గొర్రె ఉందనుకోండి, ఆ గొర్రె బురదలో పడింది అనుకోండి, ఆ బురదలో సరదాగా ఉండదు. ఏం చేస్తుంది? లేస్తుంది. అంటే లేకడానికి ఓపిక ఉండదు కనుక ఏం చేస్తుంది? అరుస్తుంది. బ్యార్ 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 అంటే, ఎవడో లేపండి బాబు ప్లీజ్, నన్ను నేను లేగలేకపోతున్నాను. ఇది గొర్రె స్వభావం. అదే పంది పట్టదు అనుకో, అందులో ఇక లేకది హాయిగా ఉంది. సరదాగా ఎన్ని రోజులు అయిందిరా బాబు, అబ్బా ఏం ఆనందం ఉంది. కొంతమంది జలకాలు ఆడుతూ ఉంటారు పాపంలో, ఆ బురదలో, ఆ సినిమాలో. అబ్బా ఎంత బాగుంది, ఇంకొక సినిమా పెట్టరారా, ఒక్కసారి ఇవాళ మొత్తం చూసేద్దాం. సాటిస్ఫాక్షన్. ఎందుకంటే బురదలో దొల్లుతారు. అది బురదని తెలుసు. వై? బికాస్ వీఆర్ లైక్ పిగ్స్. పంది అన్నందుకు బాధపడకండి. మీరు పాట పాడతారు, పందివాలే దొర్లినా నన్ను. మరి ఇంకా దొల్లుతున్నావా? ఒకప్పుడు దొల్లేవు, ఇప్పుడు దొల్లుతున్నావు. కుక్కవలే తిరిగినా నన్ను. నువ్వే కుక్క అంటున్నావు, నువ్వే పంది అంటున్నావు. ప్రేమతో చేర్చు కొంటివి. నువ్వు ప్రేమతో చేర్చుకొని, ప్రభువా నీకు స్తోత్రాలు, నీ బలలో నేను పాలు పంపులు పొందు, నీ రక్తం, నీ శరీరం. అందుకనే ప్రభురాత్రి భోజనం మనల్ని మనం సరి చేసుకోవడానికి, ఆయన రక్తాన్ని గుర్తు చేసుకోవడానికి, ఆయన సిలువ మీద చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి, బల్లని రొట్టెని విరిసి తినినప్పుడు, ప్రభు ఐఎమ్ సారీ లార్డ్, నా తప్పుని క్షమించాను ప్రభు, నేను రక్షించబడి కూడా మీ బిడ్డను అయిన తర్వాత కూడా నేను పలానా మిస్టేక్లో పడిపోయాను, పలానా అబద్ధంలో పడిపోయాను, పలానా మోసంలో పడిపోయాను, పలానా వ్యభిచారపు చూపులో పడిపోయాను. వ్యభిచారమే చెయ్యవసరం. భారతదేశంలో 20 లక్షల మంది ఆర్ఫన్స్, భోజనం లేక అనేక మంది బయట ఉంటూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఎస్ఎస్సి మినిస్ట్రీస్లో మా పిల్లలు ఎస్ఎస్సి ఆర్ఫన్ హోమ్లో, ఎస్ఎస్సి ఫ్యామిలీలో ఉండడానికి దేవుడి కృపను అనుగ్రహించారు. చక్కనైన శ్రేష్టమైన భోజనాన్ని ప్రతిరోజు చక్కగా భోంచేస్తూ ఆ ఫ్యామిలీ మెంబర్స్గా, ఆ ఫ్యామిలీ కుటుంబంగా మేమందరం కూడా దేవుళ్ళు ఎదగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. తప్పక ఈ పిల్లలకి మీరు ముందు మీరు సపోర్ట్ చేయాలనుకున్నా మాకు తెలియపరచండి, మిగతా వివరాలు మీకు తెలియపరుస్తాం. బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. నిజమైన భక్తి, పవిత్రమైన భక్తి దిక్కులేని పిల్లలను, వెధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం అని వాక్యం సెలవిస్తుంది.
కనుక ఇలాంటి మంచి పనిలో నిజమైన భక్తిలో మాతో కలిసి మీరు తోడ్పడండి. చెయ్య కలిపి దేవుని కొరకు బలమైనటువంటి కార్యాలు ప్రభు కొరకు చేద్దాం. ఈ పిల్లలకి మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నా, ఈ భోజనంలో కూడా మీరు సపోర్ట్ చేయాలనుకున్నా, ఇండివిజువల్గా ఒక పిల్లవాడిని మీరు సపోర్ట్ చేయాలనుకున్నా తప్పక మాకు తెలియపరచండి. మిగతా వివరాలు మీకు తెలియపరుస్తాం. గాడ్ బ్లెస్ యూ. Hello everyone, praise the Lord. Thanks for watching our TV broadcast Jiva Jalamulu. జీవ జలములు అనేటువంటి మా టీవీ బ్రాడ్కాస్ట్ క్రమంగా మీ కుటుంబ సమేతంగా మీరు చూస్తున్నందుకు వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి మేము ఎంతగానో దేవుడిని మహింపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్స్. మీరు ప్రోత్సాహం మమ్మల్ని ఎంతగానో, మీ వాక్యాల ద్వారా మేము బలపరచబడుతున్నాం. మా కుటుంబాలు, మా ఆత్మీయమైన జీవితాలు, అలాగే మా సంఘాలు ఎంతో బలపడుతున్నాయని మీరు మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేము దేవుడిని ఎంతగానో మహింపరుస్తున్నాం. మీ అవసరతలు, మీ అక్కర్లు, మీ ఇబ్బందులు, మీ సమస్యల గురించి తప్పక మీ ఫోన్ కాల్ ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్నారు. మీ గురించి మేము అనుదినము మా ప్రార్థనలో మీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుతాలను బట్టి కూడా తప్పక మాకు ప్రైజ్ రిపోర్ట్ని కూడా అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మీరు చేస్తున్నటువంటి ప్రేయర్ సపోర్ట్ బట్టి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమాలను మీరు ఆర్థికంగా బలపరచాలని ఆశించిన ఎడల తప్పక దేవుని చేత మీరు ప్రేరేపించబడితే మమ్మల్ని సంప్రదించండి. మేము మిగతా వివరాలు మీకు తెలియపరుస్తాం. జుంటె తేనె దారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని, బంగారం కన్నా, మేలిం బంగారం కన్నా విలువైనటువంటి ఈ వర్తమానాలు అనేకులకి ప్రతిరోజు ఈ టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా అందించబడ్డానికి తప్పక మీ వంతు మీరు సహకారాన్ని అందించండి. నెలకి మీరు కమిట్మెంట్ చేసుకోవచ్చు. ఇంత నేను దేవుడి కొరకు ఫైనాన్షియల్గా ఇవ్వాలని, లేక సంవత్సరానికి ఒకసారైనా మీరు తీర్మానం చేసుకోవచ్చు. ఏ రకంగానైనా తప్పక ఈ యొక్క చక్కని వర్తమానాలు, శ్రేష్టమైన వర్తమానాలు అనేక మందికి ఈ టీవీ బ్రాడ్కాస్ట్ ద్వారా అందించబడ్డానికి తప్పక మీరు సహకరించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Our address, Jiva Jalamulu, SCC Ministries, Lakshminagar Pipal Road, Vijayawada 520015. Our phone numbers 0866 2400 934. Our cell numbers 9985 22422, 7799 12422. God bless you.